ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గణపతి మనందరికీ మంచి బుద్ధిని సిద్ధిని సక్సెస్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, స్వర్ణలక్ష్మి అమ్మవారు మన అందరికీ చక్కగా బ్రహ్మ జ్ఞానాన్ని కలిగించాలని, తద్వారా మనం ప్రతిదాన్ని శోభాయమానంగా చూస్తూ ఎప్పుడు మనకి దుఃఖం అనేది లేకుండా ఉండాలని చెప్పేసి, ఎప్పుడు ఆనందభరితంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారిని అలానే మనందరికీ చక్కగా సమృద్ధిగా ధనాన్ని ఇవ్వాలని చెప్పేసి, భాగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, అంతేకాకుండా మనందరికీ రాజ్యం ఖచ్చితంగా ఒక అథారిటీ, పవర్, స్టేటస్, ఒక దర్పం అవన్నీ మనకు అమ్మవారు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, వీటితో పాటుగా సర్వకామార్థ సిద్ధి, మన మనసులో అనుకున్న ముఖ్యమైన కోరికలన్నీ చక్కగా నెరవేరాలని చెప్పేసి అమ్మవారిని మనం కోరుకుందాం. సో మనం జులై మంత్ రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, జులై మంత్ చాలా ముఖ్యమైన అనేక రకాలైన విశిష్టతతో కూడుకొని ఉంది. ఇందులో మనం కొన్ని ముఖ్యంగా చర్చించుకుందాం. ఒకటి, ఈ మాసం వచ్చేటప్పటికి ఫస్ట్ 15 days నిజ జ్యేష్ఠ మాసంతో ఉంటుంది, తర్వాత ఆషాఢ మాసంతో ఉంటుంది. ఈ జ్యేష్ఠ మాసంలో చాలా వరకు పెళ్లిళ్ళు, ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. వీటితో పాటుగా ఎప్పుడైతే ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుందో ఇందులో చాలా చాలా ముఖ్యమైన పనులు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. ఒకటి మనం చూసుకుంటే గురుమూఢమి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే గురుమూఢం స్టార్ట్ అవుతుందో, ఈ గురుమూఢమి మనకి జూలై 15 నుంచి ఆగస్టు 13 వరకు ఉంది. ఈ డేట్స్ లో మనకి వివాహాలు కానివ్వండి, గృహ ప్రవేశాలు లాంటి శుభ కార్యాలు ఎక్కువగా చేరు. అది ఒకసారి గమనించవలసిందిగా కోరుతున్నాను. వీటితో పాటుగా మనకి ఇంకొక ముఖ్యమైనది ఏమవుతుందంటే, మనకి దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది 17వ తారీఖు నుంచి. అక్కడ నుంచి ఇప్పుడు ఉన్న ఉత్తరాయణం కంప్లీట్ అయిపోయి దక్షిణాయనం స్టార్ట్ అవుతుందని గమనించాలి. తర్వాత 25వ తారీఖున మనకి తొలి ఏకాదశి స్టార్ట్ అవుతుంది. దానికి ముందుగా చాతుర్మాస వ్రతం అని చెప్పేసి 4 మాసాలు ముఖ్యమైన మాసాలుగా చాతుర్మాస వ్రతం కూడా ఇందులోనే స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్, ఈ నెల 26వ తారీఖు నుంచి ఈ 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మనకి చైత్ర మనకి ఆషాఢ నవరాత్రులు అని చెప్తారు. వీటిని ఏమంటారు? గుప్త నవరాత్రులు అంటారు, లేకుంటే వారాహి నవరాత్రులు అని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఈ నవరాత్రులు కూడా ఎంతో విశిష్టత కలిగి ఉంది. పర్సనల్ గా ఈ 9 రోజులు నేను కూడా చక్కగా సింపుల్ గా చేస్తాను, పెద్ద పెద్ద హడావుడిగా చేయకుండా. ఇలా చేసుకునే వాళ్ళందరికీ ఎంతో బాగా ఉపయోగకరంగా ఉంటుంది. లాస్ట్ లో ఈ మంత్ మనకి గురు పూర్ణిమతో ఈ మాసం అనేది పూర్తి అవుతుంది. ఇన్ని రకాల విశిష్టత కలిగిన ఈ మాసంలో జ్యోతిష శాస్త్రం ప్రకారంగా కూడాను 3 ముఖ్యమైన గ్రహాలు మారుతూ ఉన్నాయి అన్నమాట. ఆ గ్రహాలు మనం ఏంటో చూసుకుంటే, జూలైలో 4వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు, 21వ తారీఖు, ఇలా జూన్ అంటే 3 గ్రహాలు మారుతున్నాయి. ఈ మారి గ్రహాలు శుక్రుడు, బుధుడు, సూర్యుడు గ్రహాలు కూడా ఉన్నాయి. 4వ తారీఖు వచ్చేటప్పటికి శుక్రుడు, బుధుడు వచ్చి 7వ తారీఖు, 16వ తారీఖు సూర్య భగవానుడు మారుతూ ఉన్నారనమాట. ఈ యొక్క 3 గ్రహాల యొక్క ప్రభావం మనకి జూలై మంత్ లో ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. సో మన జూలై మంత్ లో మీనరాశి ఫలితాలు చూసుకుంటే చాలా సాధారణంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వారికి పెద్దగా ఒడిదుడుకులు అయితే ఏమీ ఉండవు. అలానే పెద్ద సక్సెస్ఫుల్ గా ఉండేది అని చెప్పుకోలేము, అలా అని ఎలాంటి నిరుత్సాహపడే విధంగా కూడా అయితే ఈ మాసం ఉండదు. ఒక సాధారణంగా నార్మల్ గా ఉండే మాసంగా మీరు గుర్తించాలి. అయితే ఇందులో ఉన్న నక్షత్రాలు బట్టి మనం చూసుకుంటే, నక్షత్రాలు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలంతా ఈ రాశిలో ఉంటారని గమనించాలి. పేరు బలం బట్టి చూసుకుంటే మనకి దీ, దూ, శం, జా, దా, దే, దో, చాచి అన్న అక్షరాలు కూడా ఈ రాశిలో ఉంటారని గమనించాలి. మనం ముందుగా చెప్పుకున్న ప్రకారంగా ఈ మారుతున్న గ్రహాలను బట్టి చూసుకుంటే, మనకు మహర్షులు సంస్కృతంలో చిన్న చిన్న మాటలతోటి టోటల్ మంత్ అంత ఎలా ఉందో వివరించడం జరిగింది. దీని ప్రకారం చూసుకుంటే సూర్యుని వల్ల మనోరిజం, ధనలాభం, ధనప్రాప్తి, విపత్తి అని చెప్తారు. అంటే మానసికంగా కొంచెం ఆందోళన కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ధనలాభం విశేషంగా ఉండే అవకాశం ఉంది, కానీ అనుకున్నంత విధంగా ఫలితాలు అయితే మీరైతే అనుభవించలేరు. శుక్రుని వల్ల కొంచెం అనుకోని విధంగా ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడాను లేడీస్ ద్వారా లేదంటే జెంట్స్ ద్వారా ఎక్కువగా ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. సో మనం డీటెయిల్స్ చూసుకుంటే, సూర్యుడు 5వ స్థానంలో ఉండటం వల్ల మధ్యమ ఫలితాలను ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ టైం అది వచ్చేటప్పటికి మీరు అనవసరమైన వాటికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవటం, గ్యాంబ్లింగ్ చేయటం, ఉపయోగం లేని మీటింగులు, కాలక్షేపాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. వర్క్ అనేది చాలా ప్రొడక్టివ్ గా పెట్టుకుంటే మంచిది. మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే, దేహలాస్యం, మనస్తాపం, సుహృద్వేషం, ధన వ్యయం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి, పంచమే రవి సంయుతే అని చెప్తారు. అంటే శారీరకంగా అలసటగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, మనస్తాపానికి గురవుతూ ఉంటారు. సుహృద్వేషం, స్నేహితులతో గొడవలు పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటుగా బుద్ధి చాంచల్యం
వీటితో పాటుగా బుద్ధి చాంచల్యం ఆప్నోతి, మైండ్ అనేది కొంచెం అప్స్ అండ్ డౌన్స్ తో ఉంటుంది, సరైన డెసిషన్ తీసుకోలేరని గమనించుకోవచ్చు. అయితే ధన ప్రవాహం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. బేసికల్ గా సూర్యుడు వల్ల కొంచెం టైం అనేది ప్రాపర్ గా అలొకేట్ చేసుకొని ప్రయారిటీ వైజ్ వర్క్ చేస్తే బాగుంటుంది, ధన ప్రవాహం వచ్చే అవకాశం ఉంటుంది. కుజుడు 3వ స్థానంలో ఉండి వచ్చే 45 రోజులు చక్కగా విశేషమైన లాభాన్ని అయితే ఇస్తూ ఉన్నారు. కానీ ఈ లాభాలు కూడా మీకు సరైన అనుకూలమైన స్థితిలో ఉండే అవకాశం అయితే ఉండదు. అలా అని నిరుత్సాహపరిచే విధంగా కూడా ఉండదని చెప్పుకోవచ్చు. ఇక్కడ కుజుడు మీకు సాధారణమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటారు, అవి కూడా పాజిటివ్ సైడ్ లో ఉంటాయని గమనించాలి. కుజుడు 3వ స్థానంలో ఉంటే విత్త లాభం, సదా ఆరోగ్యం, ఇష్ట సిద్ధి, సుఖావహ, వస్త్రలాభో, ధన ప్రాప్తి, తృతీయ స్థానకే కుజ అంటారు. అంటే 3వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉంటారో చాలా బాగుంటుంది, అన్ని విధాల యోగ్యతనిస్తూ ఉంటారు, సక్సెస్ ఉంటుంది, మనీ ఉంటుంది, గుడ్ మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ఇక్కడ శ్లోకాల్లో ఏం చెప్తారంటే విత్త లాభం అంటే సంపదలు రావాల్సిన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఇష్ట సిద్ధి అనుకున్న పనులని చక్కగా చేసుకుంటూ ఉంటారు, సుఖావహ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, మిత్ర లాభం, ధన ప్రాప్తి అంటే ఫ్రెండ్స్ ద్వారా చక్కగా లాభం ఉంటుంది, ధనం వస్తుందని చెప్తూ ఉంటారు. కుజుడు మంచి చక్కగా సపోర్ట్ అయితే ఇస్తూ ఉన్నారని గమనించుకోవచ్చు. దీనితో పాటు బుధుడు కూడాను మీకు సౌఖ్యము, ధనలాభము, సుఖము, సంపదలను ఇస్తూ చక్కగా తన బుద్ధితో మంచి ఇంటెలిజెన్స్ గా అన్ని పనులు చేసుకొని సక్సెస్ చేసుకునే విధంగా ఉంటారని గమనించాలి. అయితే ఇక్కడ శుక్రుడు 6వ స్థానంలో ఉండటంతో కొంచెం ప్రాబ్లం గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు వచ్చేటప్పటికి ఏ విషయాల్లో ప్రభావం చూపిస్తూ ఉంటారంటే విరోధ శత్రు పీడాం జ్ఞాతీనాం చ విరోధ, ఆయాసో ధారా పుత్రై ద్వేషి, షష్ఠి భృగునందనే అంటారు. అంటే 6వ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉంటారో విరోధం పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రు జ్ఞాతీనం, బంధువులతో శత్రుత్వం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటుగా ఆయాస, శారీరకంగా అలసటగా ఉంటుంది. ధారాపుత్ర ద్వేషై అంటే భార్యతోటి పుత్రులతోటి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు. అయితే శుక్రుడు కొన్ని విషయాల్లో మంచి కూడా చేస్తూ ఉంటారు. ఎవరైతే లవ్, రొమాన్స్ ఇట్లాంటి విషయాల్లో పాజిటివ్ గా ఉంటుంది. లగ్జరియస్ గా ట్రిప్స్ చేసే వాళ్ళకి చాలా ఎక్కువగా అవకాశం ఉంటుంది. శుభకరమైన ఖర్చులు చేస్తూ ఉంటారని గమనించుకోవాలి. సో ఇక్కడ శుక్రుడు మీకు ఓవరాల్ గా చూసుకుంటే మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రం ప్రకారం చూసుకుంటే పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాల్లో పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ సైడ్ లో చూసుకుంటే జయప్రదంగా ఉంటుంది, ధన ప్రవాహం ఉంటుంది. నెగిటివ్ సైడ్ లో చూసుకుంటే బంధనము, రోగము, కలహము అంటే గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇంకొక విషయంలో బంధనము, బంధించబడినట్లు ఉండే ఒక పరిస్థితి అయితే వస్తుంది. అంటే ఎటెల్లాలో నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడే అవకాశం, ఒక కన్ఫ్యూజ్డ్ అయిన పరిస్థితిలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రం వాళ్ళు. తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ఫైనల్ గా జయప్రదంగా ఉంటుంది, ధన ప్రాప్తి ఉంటుంది. నెక్స్ట్ కలహము, బంధనము, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రేవతి నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కలహము, బంధనము, భయము, రోగము చూపిస్తూ ఉంటుంది. అంటే ఎమోషనల్ గా చాలా వీక్ గా ఉండి మానసికంగా ఆందోళన, టెన్షన్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రం వాళ్ళని చెప్పుకోవచ్చు. సో ఇప్పటిదాకా మనం చెప్పుకున్న వాటిని ప్రకారం చూసుకుంటే ఈ మంత్ ఈ రాశి వాళ్ళకి ఒక సాధారణంగా ఉంటుంది. అది వాళ్ళకి మంచి జరిగినా గానీ లేదంటే ప్రతికూలంగా ఏదైనా జరిగినా గానీ అంత తీవ్రంగా వాళ్ళకి అయితే ఆ స్థితిలో అయితే ఉండవు. వీటి గురించి పెద్దగా ఎక్కువగా మీరు టెన్షన్ కూడా పడని అవసరం అయితే లేదు. ఏదైనా చిన్న చిన్న ఆటుపోట్లు వచ్చినా గానీ వాటి గురించి పెద్ద తీవ్రంగా మీరు ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. ఈ రాశి వాళ్ళు ఇండివిజువల్ గా పరిహారాలు చేసుకోవాలనుకుంటే వీళ్ళకి విష్ణు ఆలయాన్ని దర్శించుకోవటం, తులసి చెట్టును పూజించటం, శుక్రవారం నియమంగా ఉండటం చాలా అవసరం. వీటితో పాటుగా ఎక్కువగా వీళ్ళకి యోగా, మెడిటేషన్ చేసుకుంటున్నా కానీ చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉన్నారు కాబట్టి శని పిప్పలాద స్తోత్రం చదువుతున్నా కానీ, ఆంజనేయ స్వామికి సంబంధించి హనుమాన్ చాలీసా చక్కగా రెగ్యులర్ గా చదువుతూ ఉండి రుద్రాభిషేకాలు ఎక్కువగా చేయించుకుంటే ఈ యొక్క శని బాధల నుంచి, అలానే ఈ మాసంలో ఉన్న వేరే గ్రహాల యొక్క ప్రతికూల పరిస్థితుల నుండి చక్కగా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పరిహారాల్లో భాగంగా ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా నేనేం చెప్తానంటేనండి, ఇది గోచార రీత్యం అంటే గోచార ఫలితాలు అని చెప్తూ ఉంటారు. అయితే మీ ఇండివిజువల్ యొక్క జన్మరాశిలో చూడటం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ గోచార రీత్యాలతో పాటు మీకు ఇండివిజువల్ గా ఉన్న దశాభుక్తి ఏంటి, ఏమైనా శాపాలు ఉన్నాయి, ఏమైనా గ్రహ దోషాలు ఉన్నాయో జ్యోతిష శాస్త్రంలో ప్రకారం అనాలిసిస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా
ఎవరికైతే ఏజ్ 40 ఇయర్స్ ±5 years ఉంటుంది, అంటే 35 to 45 years ఏజ్ ఉండి మధ్యలో మీకు ఎక్కడైనా కనుక కెరీర్ లో గ్యాప్ వచ్చినా, లేదంటే అనుకున్న పనులు కాకపోతున్నా, మధ్యలో స్టాగ్నేటెడ్ గా అనిపించినా, లేదంటే ఏదైనా ఒక గందరగోళమైన పరిస్థితి, కయోటిక్ పరిస్థితిలో మీరు ఇన్వాల్వ్ అయ్యారు, తెలవకుండా అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్ వెళ్తూ ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీ జన్మ జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకు మోడర్న్ సైకాలజీలో, మోడర్న్ సైన్స్ లో ఇది మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. కానీ జ్యోతిష శాస్త్రం దీనికి చాలా విధాలైన పరిష్కారాలను చూపిస్తుంది. ఈ టైంలో 2 ముఖ్యమైన విషయాలు జరుగుతూ ఉంటుంది. అలా మీ గ్రోత్ కనుక ఆగిపోయి ఉంటే, ఫస్ట్ మీకేమైనా శాపాలు ఉన్నాయా, ఆ శాపాలు ఈ టైంలో యాక్టివేట్ అయ్యా అని చూసుకోవాలి. రెండోది, ఈ టైంలో మీకు నడుస్తున్న దశాభుక్తుల యొక్క గ్రహాల యొక్క ఏమైనా దోషాలు ఉన్నాయా, ఈ 2 కారణాలు ఏంటో తెలుసుకొని వాటికి సంబంధించిన విశ్లేషణ చేసుకొని చక్కటి పరిష్కారాలు చేసుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 అంతలు ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ లో ఎక్కువగా ధనానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటూ ఉంటారు. శత్రు బాధలు విపరీతంగా ఉన్న వాళ్ళు మనకు వచ్చేటప్పుడు చండీ హోమం చేయించుకుంటూ ఉంటారు. వీటితో పాటుగా ఎవరికైనా హెల్త్ బాగలేకపోతుంటే ఆయుష్ సూక్త్యం, మహామృత్యుంజయ హోమం చేయించుకుంటూ ఉంటారు. భార్యాభర్తల కోసం అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వరాజ హోమము ఇవన్నీ చక్కగా చేపించుకుంటూ ఉంటారు. ఎలాంటి పరిస్థితులు మీకున్నా, ఎలాంటి సమస్యలు మీకున్నా, లేదంటే ఎలాంటి క్లారిఫికేషన్ మీకు కావాలనుకున్నా కానీ, ఫ్యూచర్ గురించి ప్లాన్స్ లో కన్ఫ్యూజన్ ఉన్నా కానీ, ఒక్కసారి మీ జన్మ జాతకం చూపించుకొని ఆ జాతకంలో ఏ ప్రకారంగా ఉందని తెలుసుకొని చక్కటి పరిష్కారాలు చేసుకుంటే లైఫ్ అనేది 10 అంతలు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. మీ అందరికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.